ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సాయినాథుని మాటల్లోనే ఆ సందేశం తెలుసుకుందామా? తల్లి, నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ 7 విషయాలను పొరపాటున కూడా ఎవరితో పంచుకోవద్దమ్మా. అలా పంచుకున్నావా తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది తల్లి. నీ బాబా చెప్పినట్లు చేస్తే నీ జీవితమే మారుతుంది అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఆ 7 విషయాలను ఎవరితో పంచుకోకూడదో ఇవన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నీ సాయి చెప్పే మాటలను కొట్టిపారేయకు, శ్రద్ధగా విను. నీ జీవితంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడూ కూడా ఈ 7 విషయాల్ని ఎవరితోనూ పొరపాటున కూడా పంచుకోకూడదమ్మా. అందులో మొదటిది నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, అలానే బాధని, ఇంకా నీ పరిస్థితులని. వీటిని నువ్వు ఎవ్వరి ఎదుట కూడా నువ్వు బయట పెట్టకూడదు బిడ్డ. అలానే ఎవరితోనూ కూడా పంచుకోవద్దమ్మా. నువ్వు ఎవరితోనైనా నీ మనసులోని బాధని కనుక పంచుకున్నావు అంటే అది తగ్గుతుంది అనుకుంటావు, అలానే అనుకొని మోసపోతున్నావు. కానీ ఎవరి నోటిలోనూ ఏ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం బిడ్డ. మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారుతారో ఎవ్వరికీ తెలియదు తల్లి. పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు అని నువ్వు గుర్తుపెట్టుకో. మీ వ్యక్తిగత విషయాలు అందరికీ కూడా ఇలా తెలిసిపోతే అందరి దృష్టిలో నువ్వు చాలా చులకనైపోతావు, బలహీనుడు అయిపోతావని గుర్తుపెట్టుకో తల్లి. అలా నీ పరిస్థితిని తెలుసుకున్న వాళ్ళు నీకు సాయం చేయడం కూడా మానేస్తారు. అసలు చెప్పాలంటే నీకు కనిపించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీ విషయాలు ఏవి కూడా నువ్వు ఇతరులతో పంచుకోవద్దు తల్లి. ఇలా నువ్వు పంచుకోవడం వల్ల ఈరోజు నీకు మిత్రులైన వాళ్ళే రేపు శత్రువులుగా మారుతారు. శత్రువులుగా మారి నీ బద్ధ శత్రువులకు నీ విషయాలన్నీ కూడా చెప్పేస్తారు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎవరితో కూడా నీ బాధలను ఏవి కూడా ఎవ్వరి దగ్గర అసలు నువ్వు బయట పెట్టకు తల్లి. నీ బాధల్ని ఎప్పుడూ కూడా పంచుకోవద్దమ్మా. ఇక రెండవ విషయం ఏంటంటే నీ గతం గురించి, ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చేయబోతున్నావో అన్న విషయం గురించి, నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా నువ్వు ఎవరితోనూ అస్సలు పంచుకోవద్దు బిడ్డ. ఎందుకంటే అమ్మా, జరిగిపోయిన గతం గురించి నువ్వు ఎవరితోనైనా పంచుకున్నావంటే అదేమి నీకు అనుకూలంగా ఉండబోదు. నీ గతం విన్నవారికి ఏమాత్రం కూడా జాలి అనేది నీపై కలగకపోగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు. అనవసరంగా ఎందుకు చెప్తున్నానా అని క్షణక్షణం బాధపడే పరిస్థితికి నిన్ను తీసుకొచ్చేస్తారు తల్లి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. నీ గతం గురించి, అలానే భవిష్యత్తులో నువ్వు చేయబోయే ప్రణాళికల గురించి ఎప్పుడు ఎవరితో కూడా నువ్వు చెప్పుకోకూడదు బిడ్డ. అలా చెప్పుకుంటే నిన్ను నువ్వే తక్కువ చేసుకున్నట్లు అయిపోతుంది. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇక అందులో మూడో విషయం ఏంటో తెలుసా? మీ ఇంట్లో జరిగే కొన్ని విషయాలను ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అస్సలు పంచుకోవద్దు తల్లి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నీకు అలానే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా సరే అది నీ వ్యక్తిగతమైనదే. వాటిని నువ్వు ఎప్పుడూ కూడా గడప దాటి బయటికి అస్సలు రానివ్వకు బిడ్డ. ఒక్కో సమయంలో కోపంలో, ఆవేశంలో మనసు అనేది కొన్నిసార్లు నిలకడ తప్పుతుంది. అయినా సరే అమ్మా, ఇతరుల ముందు, అలానే మన కుటుంబ సభ్యులను ఎప్పటికీ కూడా ఇతరుల ముందు విమర్శించకూడదు. వాళ్ళని పొరపాటున కూడా తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు తల్లి.
ఏది ఏమైనా సరే కుటుంబ సమస్యలను అలానే గొడవలను ఇతరుల ముందు బహిర్గతం చేయకండి. చూడు బిడ్డ, నువ్వు ఇలా చేయడం వల్ల మీ కుటుంబం అంతా కూడా ఈ సమాజానికి చులకనైపోతుంది అని తెలుసుకో. ఇక మరీ శత్రువులైతే అదే అదునుగా చూసి నీ అన్యోన్యమైన బంధాల మధ్య చిచ్చు పెట్టేస్తారు. వాళ్ళు తలదూర్చి మిమ్మల్ని పూర్తిగా శాశ్వతంగా విడగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మీ కుటుంబ విషయాలను ఎవ్వరితోనూ ఒక్కసారి కూడా నువ్వు పంచుకోవద్దు తల్లి. అదే నీ జీవితానికి ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతుంది. ఇక 4వ విషయం ఏంటో తెలుసా? చూడమ్మా, నీ బలాన్ని ఇంకా నీ బలహీనతలను ఎవరితోనూ పంచుకోకు. ఇతరుల ముందు నీ బలాన్ని అలానే నీ బలహీనతల్ని నువ్వు బయట పెడితే నీ బలాన్ని అయితే వాడుకుంటారు, ఇంకా నీ బలహీనతతో అందరూ ఆడుకుంటారు. కాబట్టి వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగదీయడానికే అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అన్ని విషయాల్లో తెలివిగా మసులుకో తల్లి. ఇక 5వ విషయం, నీ సంపాదన గురించి ఇంకా వ్యయాలను ఎప్పుడూ ఎవ్వరికీ కూడా తెలియనివ్వకు. నీ ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోయింది అంటే వాళ్ళు నీపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలు తీర్చకపోతే మళ్ళీ నీపైనే కోప్పడతారు. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ముందే నువ్వే గుర్తొస్తావు. అలా అని నువ్వు సాయం చేస్తూ ఉంటే చివరికి నీకు ఏం మిగలదు. అలా అని ఒకసారి నేను సాయం చేయను, నా దగ్గర లేదు అంటే ఇక వాళ్ళ దృష్టిలో నువ్వు చులకనైపోతావు కదా. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు చేసిన సాయం అంతా మర్చిపోయి వాళ్ళు నీకు శత్రువులుగా తయారవుతారు. అందుకే నీ ఆర్థిక విషయాల గురించి ఎప్పుడూ ఎవరితోనూ కూడా నువ్వు అస్సలు చెప్పకు. డబ్బు విషయంలో మాత్రమే ప్రాణ స్నేహితులు కూడా బద్ధ శత్రువులుగా మారిపోతారు తల్లి. కాబట్టి జాగ్రత్త. అలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక 6వ విషయం ఏంటి అంటే, నీకు ఎక్కడైనా సరే ఏదైనా అవమానం జరిగితే దాన్ని ఎవ్వరితోనూ అస్సలు పంచుకోవద్దమ్మా. అలా పంచుకోవడం వల్ల వాళ్ళు నిన్ను ఇంకా అదే అవమానాన్ని గిచ్చి మరీ నీకు ఇంకా పెద్దది చేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ కూడా నీకు ఎక్కడైనా అవమానం జరిగితే దాన్ని ఎవరితోనూ చెప్పుకోకు. అలా చెప్పుకున్నావు అంటే వాళ్ళు దాన్నే పొడిచి మరి కాకుల్లా నిన్ను పొడుచుకొని తింటారు తల్లి. ఆ బాధ ఎలా ఉంటుంది అంటే జరిగిన అవమానం కన్నా ఇదే చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎవరితోనూ కూడా నీకు జరిగిన అవమానాలను అస్సలు నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా అస్సలు చెప్పకు తల్లి. అర్థమవుతుంది కదా. ఇక ఆఖరిగా 7వ విషయం ఏంటి అంటే, బిడ్డ, నీ రహస్యాలను నువ్వు ఎప్పుడు ఎవరితోనూ కూడా పంచుకోవద్దమ్మా. ఎందుకంటే అలా నువ్వు నీ రహస్యాలను పంచుకోవడం వల్ల నీ మనసు అనేది చాలా గందరగోళంగా ఉంటుంది, నిలకడ లేకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నీకంటూ కొన్ని రహస్యాలను దాచుకో. అందరితో చెప్పుకొని తర్వాత నువ్వే మళ్ళీ బాధపడకు తల్లి. కాబట్టి బిడ్డ, ఈ 7 విషయాలను పొరపాటును కూడా ఎవరితో పంచుకోవద్దమ్మా. అది నీ జీవితానికి ఎన్నో కష్టాలను ముప్పులను తెచ్చిపెడుతుంది. అర్థమైంది కదా బిడ్డ. ఇకనైనా ధైర్యంగా ఉండు. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు అని నమ్మకంతో ఉండు. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? నువ్వు ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలో ఏం చేయాలో అన్ని విషయాలు నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా. ఇక హాయిగా ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.